చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం. ఈ వలలో పడి జీవితాల నాశనం సమూలంగా నిర్మూలిస్తాం. నిరంతర అవగాహన, కఠిన చర్యలతో అడ్డుకట్టు. దేశానికే ఆదర్శంగా ఉండేలా పటిష్టమైన విధానం తెస్తాం. ఎక్స్లో యువకుడి పోస్టుకు మంత్రి లోకేష్ స్పందన. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న జగన్. సొంత మీడియా ద్వారా అసత్య ప్రచారం. మంత్రి నిమ్మల ధ్వజం. అనంతపురం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ. డైవర్షన్ రాజకీయాల కోసమే గోశాలపై వైసీపీ డ్రామాలు. వైసీపీ నేతల అక్రమాలన్నీ వెలికితీస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యాగర్ కనెక్షన్లు. మడకశిరలో అతిపెద్ద సోలార్ పార్క్ డిఫెన్స్ పరిశ్రమ. మీడియాతో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్. క్రైస్తవులు చంద్రబాబు, లోకేష్కు రుణపడి ఉంటారు. ఈస్టర్ సందర్భంగా గౌరవ వేతనం జమ చేశారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జోసెఫ్ ఇమ్మాన్యుయల్. గోభక్షణ చరిత్ర జగన్ రెడ్డి కుటుంబానిదే. బ్రిటిష్ కాలంలోనే గోమాంసం సరఫరా చేశారు. వారికి తెలిసింది హిందూ మతంపై దాడి చేయడమే. అబద్ధాలతో సవాల్ చేసి తోకముడిచిన కరుణాకర్ రెడ్డి. వెంటనే యాదవ్లకు క్షమాపణ చెప్పాలి. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. సురక్షితంగా దేశానికి తీసుకొస్తాం. మస్కట్లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా. భగవద్గీత, నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు. భారతీయులందరికీ గర్వకారణం అన్నారు ప్రధాని మోదీ. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేద్దాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ స్వచ్ఛాంధ్ర థీమ్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఈ వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహణలో భాగంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల ఒక్కో థీమ్ ఎంచుకుని నిర్వహిస్తున్నాం. ఈసారి ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతిలో రీసైకిల్ చేయడం థీమ్ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నాను. ఎక్కడికక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్హెచ్జి సభ్యులను గుర్తించి వారి సేవలను వినియోగించుకోండి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ తనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఎక్స్లో ఒక యువకుడు పెట్టిన పోస్టుపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో బెట్టింగ్ యాప్ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఇది దేశానికి ఆదర్శంగా ఉండేలా అత్యంత పకడ్బందీగా ఉంటుందన్నారు. న్యాయ, చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది బెట్టింగ్ యాప్లకు ఆకర్షితులై ఆర్థికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్ల్లో జోదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జోదానికి బానిసైన యువత నైరాశ్యంలో కూరుకుపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నా. దీనిని ఆపాలి. బెట్టింగ్ యాప్లపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ వాటిని అణచివేసేందుకు కఠిన చర్యలతో ఉక్కుపాదం మోపటమే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం. మొత్తం దేశానికి ఉదాహరణగా నిలిచేలా రాష్ట్రంలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.